వచ్చిన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుకుందాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపబడి ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మటుకు సాక్ష్యం ఇచ్చెను. సమయము సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పురాయినది. వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనం ఎదుటినున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతిను అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానములు మీకు కలుగునుగాక. చదువుకున్న వాక్య భాగాన్ని దేవుడు దీవించిచ్చినట్టు చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాల స్తోత్రాలు నాయన. చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మాకు పంచిపెడతారని, మాకందరికి వినే చెవి గ్రహించే మనసు దయచేదురని, వాక్యం ద్వారా దర్శించి మాట్లాడి మీరే మహిమ పొందుదురని, నిద్రమత్తున ఆయాసను దూరపరచుదురని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము పరిశుద్ధ గ్రంథములో చివరి పుస్తకం. ఈ ప్రకటన గ్రంథము పరలోకపు గ్రంథము, భూ సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైన గ్రంథము. పరలోకంలో ఏమున్నాయో, దేవుడు ఏం చేస్తున్నాడో, అక్కడ దేవదూతలు ఏం చేస్తున్నారో, పరలోక పట్టణం ఎట్లున్నదో, ఈ భూ ప్రపంచానికి ఎలాంటి ఆపదలు వస్తాయో, ఎలాంటి శ్రమలు వస్తాయో, వాటన్నిటి గురించి తన దాసుడైనటువంటి శిష్యుడైనటువంటి యోహాను గారికి దేవుడు కనపరిచిన ప్రత్యక్షత రాయబడి, ఈ సంగతులు త్వరలో సంభవింపనైనవి. మీరు ఊహించినట్టుగా ఆశించినట్టుగా దేవునికి మానవుల ఆయుష్ లేనట్టు అని రాయబడింది గ్రంథంలో. దేవుని దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలని రాయబడింది. 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నాయని రాయబడింది దేవుని దృష్టికి. కాబట్టి ఇవి త్వరలో సంభవిస్తాయి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, యేసుప్రభు త్వరగా వస్తాడు, రెండో రాకడ త్వరగా వస్తాడు అంటే ఆయన సమయము ప్రకారం ఆయన వస్తాడు. ఏమంటాడంటే యోహాను సువార్త 16వ అధ్యాయంలో గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలిగినట్లు ఆయన ఏ సమయంలో వస్తాడో ఎవరికి తెలియదు అన్నాడు. గ్రంథంలో తెలియజేస్తాడు ఆ మాట. దొంగ వచ్చినట్లు వస్తారంటాడు. ఏమన్నా అంటే సమయం సమీపించింది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు ధన్యుడు, వాటిని విని కైకొనువాడు ధన్యుడు అని చెప్పి రాయబడేది. కాబట్టి ప్రకటన గ్రంథం అంటే పరలోకానికి సంబంధించిన గ్రంథము, పుస్తకము. అందులో పరలోకంలో ఏం జరగబోతుందో, ఏం జరుగుతాదో మొత్తం రాయబడింది. మరి మనకెందుకు రాస్తున్నాడు అంటే బైబిల్లో చివరి పుస్తకము, మానవునికి చివరి మజిలేది? మానవునికి ముగింపు ఏంటి? మరణము. ముగింపులు ఎక్కడికి పోవాలి? మనము యేసుప్రభువుని నమ్ముకున్నోళ్ళంతా దేవుని దగ్గరికి పోవాలి, నమ్మనోళ్ళంతా పాతాళం పోతారు. నమ్మనోళ్ళు పాతాళం పోతారు, నమ్ముకునేళ్ళు దేవుని దగ్గరికి పోతారు, పరదేశుడు. అందులో వాక్యంలో రాయబడిన సత్యాలు అవి. సండే స్కూల్ పిల్లల కానుండి వృద్ధాపం వచ్చేంత వరకు బోధలు చేసి ఎంత చేసినా కానీ ఏమోలేనా
ఎట్లా బతికితుళ్ళు అట్లా బతుకుతూ ఉన్నారు. కాలం అయిపోతూ ఉంది, దినాలు గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. బైబిల్ అంటాడు ఇంకా రక్షణ పొందకే ఉన్నాము అని రాయబడింది, ఇంకా మార్పు చెందకే ఉన్నామని రాయబడింది. దేవుడు దూతలను పంపినాడు ప్రపంచానికి నలుదిక్కుల. లోకం ఎట్లుందో చూసి రాపోండి అంటే ప్రజలు అనుకుంటున్నారంట ఏం లేదు, ప్రశాంతంగా ఉంది, నెమ్మదిగా ఉంది, మాకు ఏ ఆపద రాదు, ఏ నష్టం రాదు, ఏ బాధ రాదు, ఏ దుఃఖం కలగదు, చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నామని అనుకుంటున్నారంట ప్రపంచంలో ఉన్న జనాన్ని. దేవుని దగ్గర పోయి దూతలు రిపోర్ట్ ఇచ్చినారు. గ్రంథంలో రాయబడింది, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే ఈ లోకపు నటన గతించుచున్నది అని రాయబడింది. ఈ లోకపు నటన గతించుచున్నది అని రాయబడింది. కాబట్టి ఏమన్నాడంటే సమయం సమీపించింది అన్నాడు. అంటే యేసుప్రభు వచ్చి ఎన్ని రోజులైంది భూలోకానికి? దేవుని దృష్టి ప్రకారం 2 రోజులే. ఇది 3వ రోజు పడిందంతే. యేసుప్రభు వచ్చి పరలోకానికి పోయి 3వ రోజు అయిందంతే. కానీ మన దృష్టిలో చూస్తే 2025 ఏళ్ళు, 2025 సంవత్సరాలు. కానీ దేవుని దృష్టిలో ఆదాము కానుంటే ఈ రోజు వరకు ఎన్ని సంవత్సరాలు తెలుసా మీకు? ఆదాము భూమి మీద ఆదాము పుట్టేది మొదలుకొని ఈ రోజు వరకు 6000 సంవత్సరాలు, 6 దినాలు. మనం 6 దినాలు ఏం చేస్తాము? పని చేసుకుంటాం. 6 దినాలు బైబిల్ చదవము, ప్రార్థన చేయము. కానీ 6 దినాలు మన పనులలో ఉంటాము. 7వ రోజు మాత్రము దేవుని దగ్గరికి వచ్చాము. ఎందుకంటే 7వ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి, రెస్ట్ తీసుకున్నాడు కాబట్టి ఆయనకు రెస్ట్ లేకుండా చేయనీకి అన్నమాట. ఏం విశ్రాంతి తీసుకునే మమ్మల్ని 6 రోజులు పని చేయమన్నది. మీరు అలా పని చేసుకోర్రి, 7వ రోజు నా దగ్గరికి రండి అని చెప్పినావు కాబట్టి మీ దగ్గరికి వచ్చినామని చెప్పి ఆయన దగ్గర మనకున్న విన్నపాలు కంప్లైంట్లు ఇవ్వనీకి వచ్చినాం. మనం ఆదివారం ఎవరిది? దేవుని. మరి ఆదివారం దేవునిది గనక దేవునికి సంబంధించిన విషయాలు దేవుడు ఏం చెప్తాడో అవి వినాల. ఇది దేవుని రోజు, ఇది ప్రభు దినం. మిగిలిన 6 దినాలు మనవి. 6 దినాలు దేవునికి చెప్పుకోవాలా. నీ ఇంట్లో తలుపు వేసుకొని ప్రార్థన చేసుకొని ఎవరికి చెప్పుకోవాలా? దేవునికి చెప్పుకోవాలా. నీ సమస్యలు ఏమన్నా కంప్లైంట్ ఇవ్వడానికి 6 దినాలు చేసుకోండి. ఈరోజు కంప్లైంట్ కాదు ఇవ్వాల్సింది, నీ అవసరతలు, నీ అక్కరలు, నాకు సహాయం చేయి అని చెప్పి అడిగేటువంటి దినం కాదు ఇది. 6 దినాలు బ్రతికించినందుకు దేవునికి కృతజ్ఞత చెప్పేటువంటి దినం ఇది. దేవుణ్ణి గణపరిచే దినం అని చెప్పి గ్రంథంలో చూస్తా ఉన్నాం. కాబట్టి సమయం సమీపించింది అన్నాడు. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్న వాడు ఆలస్యం చేయక వస్తాడని రాయబడింది. మీ విరోధైన అపవాది సాతానుడు గర్జించు సింహం వలె తిరుగుచున్నాడు, ఎవరిని మృంగుదునా? సమయం కొంచెమే అని చెప్పి వాడు కూడా ఆలోచన చేస్తున్నాడు. ఎప్పుడే కానీ సాతాను గాన్ని వాడు అనాల్సిందే. సాతానును అది ఇది అనకూడదు. సాతాను వచ్చింది పోయింది అనకూడదు, తప్పది. సాతానుడు అనేవాడు పురుషుడా స్త్రీనా? పురుషుడే. వాడు అపవాదం రాయబడింది. వాడు సాతానుడు, వాడు దొంగ, వాడు అబద్ధికుడు అని రాయబడింది. కాబట్టి ఆ గ్రంథంలో చూస్తా ఉన్నాము. ఇందులో రాయబడినటువంటి సంగతులు చదివేవారు ధన్యులు, వినేవారు ధన్యులు, గైకొనేవారు మరి ధన్యులు అని రాయబడింది. వీటి ప్రకారం అనుసరించేవారు. సరే, 4వ వచనంలో ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది. ఆసియాలో ఉన్న 7 సంఘములకు అన్నాడు. ప్రపంచంలో 7 ఖండాలు ఉన్నాయి. 7 ఖండాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? మహాసముద్రాలు ఎన్ని ఉన్నాయి? 5 7 సముద్రాలు ఉన్నాయి. ఖండాలు 7 ఉన్నాయి. కొండలు 7 కొండలు. మన రాష్ట్రంలో 7 కొండలు అన్నమాట. కానీ యెరూషలేమునకు 1000 కొండలు. యెరూషలేముకి ఏమున్నాయి? 7 కొండల దండిగనా 1000 కొండల దండిగనా? 1000 కొండల మీద పశువులన్నీ నావే అన్నాడు కీర్తన 50:10లో.
భూమి మీద ఉన్న బంగారం నాదే, వెండి నాదే, సకల జీవరాశులు నా స్వాధీనములో ఉన్నారు అని చెప్పి దేవుడు అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమన్నా అంటే ఆసియాలో ఉన్న 7 సంఘాలు అన్నాడు. ఆసియా ఖండములో ఉన్నదే భారతదేశం కూడా, ఇజ్రాయెల్ దేశం కూడా ఆసియా ఖండమే. భారతదేశము ఆసియా ఖండములో ఉపఖండం. కాబట్టి ఆసియాలో ఉన్న 7 సంఘాల కన్నా 7 అనేది ఎవరికి సంబంధించింది సంఖ్య? బేసి సంఖ్య, సరి సంఖ్య? బేసి సంఖ్య. మీరు ఏ దినమైనా సరే చనిపోయినప్పుడు దినం పెట్టుకోవాలంటే సరి సంఖ్య పెట్టుకుంటారా, బేసి సంఖ్య పెట్టుకుంటారా? బేసి సంఖ్య. సంఖ్యలలో కూడా ఉంది, ఏమో ఉంది మరి మహాత్యం. సంఖ్యలలో చూసుకుంటుంటారు, అస్తరేఖలు చూసుకుంటా ఉంటారు. ఈ నెంబరు బండి కొన్నారనుకోండి, బైక్ కానీ ట్రాక్టర్ కానీ ఏదైనా కొన్నారనుకోండి, ఫలానా నెంబర్ కావాలని చెప్పి ఆర్టీఓ ఆఫీసులో అప్లై చేసుకోవాలి. మాకు ఈ నెంబర్ కావాలి, 999. కొందరికి 666, 999 కావాలని కొందరు కోరుకుంటారు. లేదా 3 ఒకట్లే కావాలని కొందరు కోరుకుంటారు. దాన్ని బట్టి 10,000 20,000 కడితే వాళ్ళు ఏం చేస్తారు, ఆ నెంబరే నీకు ఇచ్చారు, నువ్వు కోరుకున్న నెంబర్. బైబిల్లో 7 అనే దానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు కదా. తర్వాత 6 రోజులు, అన్ని రోజులు మంచివే చెడ్డవా? మరి మనుషుడు ఎందుకు కొన్ని చెడ్డేమంటున్నాడు? మనుషుడు శుక్రవారము మంగళవారము డబ్బులు ఇచ్చారా? ఏమి మాట్లాడదు. శుక్రవారము మంగళవారము డబ్బులు ఇచ్చారా పిల్లలకు? మీరు అప్పుగా ఇచ్చారా? మీ ఇంట్లో ఇవ్వరు. ఎందుకు? ఈరోజు శుక్రవారం పొన్నా ఇయ్యము అంటే మందిరానికి వచ్చేటోళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నారంటే వాళ్ళు కూడా దేవుని నమ్మలేదని అర్థం. అది అర్థమైందా మీకు? మందిరానికి వచ్చే వాళ్ళకు కూడా శుక్రవారం మంగళవారం అనే సెంటిమెంట్ ఉంటే ఏమనాలా? వీళ్ళు లోకంలో ఉండారనా, దేవుళ్ళు ఉండారనే? లోకంలో ఉన్నారని. ఇంకా ఇప్పటికి వాళ్ళ మూర్ఖత్వం. నీ జోబిలో ఉన్నదో నీ చేతిలోదో 100 రూపాయలు 500 కింద పడింది అనుకోండి చేతిలో ఉంటే, మీరేం చేస్తున్నారు? చెప్పండి, సత్యాన్ని చెప్పండి. ఎందుకు? కళ్ళకు అద్దుకుంటారు. పొద్దు ఊపుతానే లైట్ వేసినామనుకో ఏం చేస్తున్నారు? ముక్కుంటున్నారు. అంటే పాత సెంటిమెంట్లు ఏమవుతున్నాయి? కంటిన్యూగా ఆమె వెనకంబడి వచ్చాయి. మానుకోవడం లేదు. రూపాయి నోటు కింద పడకూడదు, లైట్ వేయకూడదు. మనల గురించి దేవుడు ఏమంటా అంటే, ఈ లోకానికి మీరు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. మనమే వెలుగుగా ఉండాల్సిన వాళ్ళము మనం నమస్కారం చేసి ఎట్లా? కాబట్టి ఇక్కడ ఏమన్నా ఆసియాలో ఉన్న 7 సంఘాలు అన్నాడు. బైబిల్లో 7 అనేటివి దాదాపుగా 21 ఉన్నాయి. ప్రకటన గ్రంథంలోనే 7 అనే సంఖ్య. నయమాన్ ఎన్నిసార్లు మునిగినాడు? మగ్దలేని మరి ఎన్ని దయాలు పట్టినాయి? మీకు అందరికి బాగా తెలిసే. నయమాన్ 7 సార్లు మునిగినాడు. మగ్దలేని మరియ 7 దయాలు పట్టినాయి. ఎరుకో పట్టణం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినారు? 7 సార్లు తిరిగినారా లేదా? కాబట్టి 7 అనే దాంట్లో ఏముంది? ప్రాధాన్యత ఉంది, బలం ఉంది, శక్తి ఉంది. అది దేవునికి సంబంధించింది. 7వ రోజు ఎవరిది? పాత నిబంధన ప్రకారం 7వ రోజు ఎవరిది? దేవుడిది. అయితే 7వ రోజు దేవుడిది. అయితే ఆ 6 దినాలు మానవులకు ఇస్తే 6 అనే నెంబర్ ఎవరిదో తెలుసా? మానవుని సంఖ్య 6. 6వ దినాన ఎవరిని చేసినాడు? మానవుని చేసినాడు. కాబట్టి దేవుడు అన్ని దినాలను ఏం చేసినాడు? మంచిది 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 అన్నాడు. మనం ఏం చేస్తున్నాము? చెడ్డది చెడ్డది అంటున్నాము. దినం చెడ్డది కాదు, మనుషులు చెడ్డోళ్ళు. దినాలు చెడ్డోళ్ళు కాదు. చాలాసార్లు వింటా ఉంటాము. ఏమని అంటాము? వాళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు మంచోళ్ళు అని ఎట్లా చెప్తారు? మంచోళ్ళు అయ్యా వాళ్ళు, ఎవరి జోలికి పోరు అని అనిపించుకొని బతకాల క్రైస్తవులు. వాళ్ళ నోరు తెరిచినారంటే అంతే సంగతులను అన్నారు అనుకో, దేవుని నామానికి ఏమొచ్చాది?
అవమానం. నేను చాలాసార్లు చెప్పేది ఏంటంటే, భూమి మీద బ్రతుకుతున్నామంటే దేవునికి మహిమ రావాలి. దేవునికి ఏం రావాలి? మహిమ రావాలి, ఘనత రావాలి. దేవునికి నామానికి ఎప్పుడే కానీ మనం ఏం తేకూడదు? అవమానం తేకూడదు. అది గ్రంథంలో రాయబడింది. లోకము మనల్ని తీర్పు తీర్చకూడదు. మీ దేవదూతలకు తీర్పు తీర్చవలసినదని ఎరగరా అంటాడు. యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎవరికి తీర్పు తీర్చారంట? దేవదూతలకు అని రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడి ఉన్నాయి. 6వ అధ్యాయంలో తీర్పు తీర్చాలని మీకు తెలియదా? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని 6:9లో రాయబడింది. కాబట్టి 7 అనేది చాలా ప్రాముఖ్యమైనది. 7 వారములు. ఈ 7 అనేది పట్టుకొని మనుషులు ఏం చేస్తారంటే, మా దగ్గరికి 7 వారాలు రాని. ఎన్ని వారాలు? 7 వారాలు వచ్చి ఇంత ఇసుకను, నీళ్ళ మందో, ఉప్పో, బియ్యమో ఏవో ఒకటి తీసుకొని పొర్రి, ఇసుక తెచ్చుకొని పొలాలను చల్లుకొని పంటలు బాగా వస్తాయి. ఇట్లా కళ్ళబల్లి మాటలు చెప్తే ఏం చేస్తున్నారు? మీరు ఎప్పుడు వినలేదా? నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను. ఇసుక తీసుకొని పోయినారు యాడికి? శాలకు, గుత్తిశాలకు. ఆడ ప్రార్థన చేసినాక ఇసుక తెచ్చుకొని చీల చల్లుకున్నారంట. దేనికోసము? ఇసుక చల్లితే పంట బాగా వండుతుందా? మందులు కొట్టుకుంటే బాగా వండుతుందా? పొలానికి నీళ్లు పెట్టకుండా ఇసుక చల్లుకో, పండుతుందా? నీళ్లు పెట్టకుండా ఇసుక చల్లుకుంటే ఎందుకు? ఇవన్నీ పండుతే సంతోషపడతారు, ఎండితే ఎండిందనుకో బాధపడతారు. ఇప్పుడు ఎంత భయంగా ఉన్నారో తెలుసా మీకు? నేనటువంటి తుఫాన్ అంటే అంత ఒడ్లు కోసుకున్నారు, ఆరబోసుకున్నారు, పట్టల మీద పెట్టుకున్నారు, రోడ్ల మీద ఎక్కడ చూసినా ఒడ్లు ఉన్నాయి. బ్రహ్మాండమైన వాన వచ్చిందనుకో, మోపైన వాన, సంతోషపడతారా? ఒడ్లు ఆరబెట్టుకునే వాళ్ళ ఏం చేస్తారు? బిక్కమో కాలేసుకొని ఎంత పని దేవుడా నాయన, తుఫాన్లకు కోసుకునేమే, ఎండబెట్టుకునేమని బాధపడతారు. తడసకుండా ఇళ్ళల్లో చేరినాయనుకోండి, సంతోషంగా ఉంటారు. ఒకవేళ తడిసిన ధాన్యం ఉందనుకోండి, తడిసినట్లు పంట అది రేట్ ఎక్కువ పోతా తడిసినట్టు ఎవడు తీసుకోడు. ఎందుకు? ఇరిగిపోతాయని. కాబట్టి గ్రంథంలో చూస్తున్నాము 7 సంఘములకు అన్నాడు. సంఘాలు ఎన్ని ఉన్నాయి ఆసియా ఖండంలో? 7 సంఘాలకు శుభం అని చెప్పి రాయినది. మీరు ఎప్పుడు రాస్తుంటారు ఇట్లాంటివి? శుభం అని. ఉత్తరాలు రాసేటప్పుడు ఇప్పుడు రాయడం లేదు లేండి, సెల్ ఫోన్లు వచ్చినాక మెసేజ్లు పెడుతున్నారు. నువ్వు బాగుండావా, నేను బాగుండా, నువ్వు క్షేమంగా ఉండాలా, నేను క్షేమంగా ఉండాలి, మై డియర్ ఫ్రెండ్ అని రాస్తూ ఉంటారు, డియర్ ఫ్రెండ్ అని రాస్తూ ఉంటారు, నీకు శుభము అని చెప్పి రాస్తూ ఉంటారు. అన్ని మెసేజ్లు ఇప్పుడు ఉత్తరాలు ఏమి లేవు, అయిపోయినాయి. ఆ కాలం పోయింది, టెక్నాలజీ మారింది కాబట్టి, నెట్ వచ్చింది కాబట్టి, ఐఫోన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కూర్చొని చర్చిలో ఉంటే చూడవచ్చు. మీ పిల్లలు అమెరికాలో ఉన్నా, స్విట్జర్లాండ్లో ఉన్నా, ఎక్కడున్నా ఇన్నుంటే వీడియో కాల్ చేసి మాట్లాడుకోవచ్చు, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీస్ దేవుడు కలిగించినాడు మానవులకు. ఇప్పుడు మానవులకు తెలివి అధికమైందా, అజ్ఞానం అధికమైందా? తెలివి అధికమైంది. దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం అన్నాడు, యేసుప్రభు వచ్చే ముందు ప్రపంచంలో నలుదిక్కులు ఏమవుతుందంట? తెలివి అధికమై ఒకరినొకరు మోసాలు చేస్తారంట, ఒకరినొకరు ముంచుకుంటారంట, మోసాలు చేస్తారంట. ఎట్లా మోసపోయినామంటే మాటలు గారడి. ఇప్పుడు మాటల గారడి చెప్తే అందరూ మోసపోతారు, లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు చెప్తే నమ్ముతారు. ఒకేమంటా ఉంది, నాకు మంచి అల్లుడు రావాలా ప్రభా అని ప్రార్థన చేసినాడు, మంచి అల్లుడు వచ్చినాడంట. మళ్ళా ప్రభా 1 తులం గొలుసు కావాలనైనా, పరలోకంలో దండిగా ఉంది కదా, చందనా బ్రదర్స్ ఉంది, లలితా జ్యువెలర్స్ ఉన్నాయి, మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట పరలోకంలోనే. నాకు గొలుసు కావాలా, నాకు ఆశ ఉంది అంటానే రింగ్ రోడ్ దగ్గర పడిందంట. సాయంత్రం 5 గంటలప్పుడు పైనుండి ఏం పడింది? గొలుసు పడింది.
ఇలాంటి సోషల్ మీడియాలో చెప్తా అంటే బుద్ధి ఉండొద్దా కొంచెమన్నా? ఎవరో పోగొట్టుకొని వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, పోగొట్టుకొని తులం గొలుసు పోగొట్టుకున్నారంటే ₹1,00,000 పైగా పోగొట్టుకొని పోగొట్టుకునే వాళ్ళకి బాధ, దొరికిన వాళ్ళకి సంతోషం. దేవుడు దొరికిచ్చాడా నీకు? ఇప్పుడు ఈ నంద్యాలకు కోటపాడుకు తిరగబట్టి 30 ఏళ్ళు పైగా నేను తిరగబట్టి నాకు ఏనాడే కానీ ఒక బంగారు దొరకలే, డబ్బుల కట్ట దొరకలే. 30 ఏళ్ళ బట్టి తిరుగుతుంటే వాళ్ళకి ఎవరు ప్రార్థన చేయొచ్చని ఎప్పుడు దొరికినాయి వాళ్ళకి ఇంతకు ప్రార్థన చేస్తే దొరుకుతా. ఒక్కోమంట ఉంది సెల్లులో నెట్ అయిపోయిందంట. ప్రభువా ఎట్లా చేయాలి నాయన, నెట్ అయిపోయింది, నా భర్త సెల్లులో నెట్ అయిపోయింది, నా సెల్లులో నెట్ అయిపోయింది, ఎట్లా మాట్లాడుకోవాలా, ఎట్లా తినాలా అంటానే మధ్యరాత్రి 12 గంటలు దాటానే ఫుల్గా వచ్చిందంట నెట్, 2 సెల్లులకు వచ్చిందంట. ఈడొచ్చి సాక్ష్యం చెప్తున్నారు సహోదరులు, అబ్బా దేవుడు ఎంత నెట్ ఇచ్చినాడమ్మా మీకు అంటే నువ్వేం వేసుకోకుండానే అన్నమాట, రీఛార్జ్ చేసుకోకుండానే నెట్ వచ్చింది పైనుంటి పంపుతున్నాడంట దేవుడు. ఇట్లాంటి మాటలు చెప్పి దేవుడి నామానికి అవమానం తెచ్చన్నారు. నీకు నెట్ చెప్పియా బంగారు తెప్పియనా యేసుప్రభు ఉండేది? ఏం కంసలోడా బంగారు చేసి నీకు ఇయ్యనికి? కాబట్టి ఇట్లాంటి మాటలు చెప్తే జనాలు రెండకపోదాం, ఆమెకు దేవుడు అన్ని ఇచ్చాడంట. ఇంకా ఆశ్చర్యం, వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు దండిగా ఉన్నారు. నేను పరలోకానికి పోయి ఇల్లు కట్టేస్తాను అంటుంది ఒక్కొమ్మే. ఇల్లు కట్టి దేవదూతలు ఇల్లు కడతా ఉంటే నేను అసలు అందించొస్తాను, బంగారంతో కలిపి తొక్కుతున్నారు, మొత్తం అసలు వేసి కడుతున్నారు అని చెప్తే ఆమె మేరీ రత్నకుమారి ఆమె పేరు. ఇట్టటోళ్ళలా చెప్తా ఉంటే, బోధలు చెప్తా ఉంటే దేవుడి నామానికి అవమానం తెచ్చాలన్నా. మనం అలాంటి బోధలు చేసినామనుకో మన మందిరం పడుతుందా? వీటికి వచ్చిన వాళ్ళకల్లా నెలకు ₹1,00,000 వచ్చాది మీకు అని చెప్పినాను అనుకోండి, నేను మీరు వచ్చారో రాలంగా? నెల కాదు స్వామి, 3 నెలలకు వచ్చిన సార్లు 1,00,000, నెలకు వద్దులేదు 3 నెలలకు వచ్చే సార్లే అని వచ్చారు. తెలిసిన మాకు డబ్బు కావాలా, ముఖ్యం బంగారు కావాలా, ఆస్తిపాస్తులు కావాలా, పరలోకం సంగతి తర్వాత దేవుడెరుగు, ఇప్పుడు ముఖ్యమైనది మాకు ఇదే అని చెప్తారు. కాబట్టి బైబిల్లో 7 అనేది చాలా ప్రాముఖ్యమైనది. 7 అనేది దేవునికి సంబంధించిన సంఖ్య, మానవునికి సంబంధించిన సంఖ్య 6. 1 ఏంటి చెప్పండి? 1 ఏంటి? అరే దినాల గురించి చెప్తున్నా. 1 దేవుడు ఒక్కడే. 1 ఏమని? దేవుడు ఒక్కడే. 2 ఏమిటి? 2 దారులు. 1 పరలోకము, 2 నరకము. 3 త్రిత్వం, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ. 4 దిక్కులు. దిక్కులేంటి చెప్పరు? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. మనుషులు చనిపోతే ఏ దిక్కు పుడతారు? దక్షిణం దిక్కా? మనుషులు చనిపోతే హిందువులైతే ఉత్తర దక్షిణం, హిందువులైతే ఉత్తర దక్షిణం, క్రైస్తవులు అయితే తూర్పు పడమర దిక్కులు అవి. తర్వాత 5 ఏంటి? పంచభూతాలు. ఏంటి పేర్లు చెప్పరు? భూమి, ఆకాశము, గాలి, నీరు, అగ్ని. ఇవి ఏమంటారు? పంచభూతాలు. 6 చెప్పినాం కదా. 6 మానవుని సంఖ్య. 7 దేవుని దినం, పరిశుద్ధ దినం. 8 అష్టదిక్కులు. ఈశాన్యము, వాయవ్యము, ఆగ్నేయము, 4 మూలలు ఉన్నాయి కదా దిక్కులతో పాటు. అదే నెంబర్ 9 సంఖ్యలలో అది పెద్దది కదా. 9 అనేది చాలా పెద్దది అన్నమాట. 10 వచ్చేసి తీర్పు. 10 అనే నెంబర్ ఎక్కడొచ్చినా కానీ ఏమని? తీర్పు. 10 వచ్చిందంటే ఇంకా చాప్టర్ క్లోజ్ అని. 10 నెంబర్ వచ్చిందంటే చాప్టరు క్లోజ్ అని.
కాబట్టి దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాము, ఇక్కడ వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి అన్నాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలాలు. వర్తమానం అంటే ఇప్పుడు జరిగేది, ఇప్పుడున్నాం, వర్తమానంలో ఉన్నాం. ఇంకేమన్నాడు? భూతకాలం, జరగబోయేది. భూతకాలం పోయినది, గతి నిన్నటి దినం భూతకాలం. భవిష్యత్తు జరగబోయేది. నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. ఎవరు? యేసుప్రభు. మనము యేసుప్రభు అయితే మార్పులేనాడు. మనమైతే ఎన్నిసార్లు మార్చంటామో రంగులు. మనం రంగులు మార్చంటాం. రాజకీయ నాయకులు ఏం చేస్తారు? రాజకీయ నాయకులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి పోతాంటారు. అంటే వాళ్ళు ఏదైనా మార్చారు, కండువ మార్చారు, డ్రెస్ మార్చారు, అన్నీ మార్చారు. మరి దేవుని పిల్లలు ఎట్లుండాలా? ఒక వారం ఒక రకంగా, ఇంకొక వారం ఇంకొక రకంగా ఉంటే దేవుడు ఒప్పుకుంటాడా? మన దేవుడు మార్పు లేని వాడు. మనం ఎప్పుడే కానీ మార్పు లేకుండా ఉండాలి. మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, 91లో ఈ స్థలానికి కాంపౌండ్ కట్టాను నేను. రాజన్న చిన్న పిల్లోడు అందించండి, వాడు పోలీసు వాడు ఉన్నాడు చూడండి, చెన్నై అని, వాడు అందించండి. అప్పుడు నేను కడతా ఉంటే 91లో. 91లో ఎట్లున్నాము, ఇప్పుడు కూడా అట్టనే ఉన్నాము. కానీ మనిషిలో గుణములో కానీ, తలంపులలో కానీ, ఆలోచనలో కానీ, మాట్లాడే విధానంలో కానీ ఏదైనా మార్పు వచ్చిందా? అప్పుడు ఏం చెప్తానేమో ఇప్పుడు అదే చెప్తాను. మీరు గమనించండి. కొందరికి ఒక స్టేటస్ వచ్చేసరికి కళ్ళు ఎక్కడికి పోతున్నాయి? మీకు అర్థం కాలేదా? డబ్బు పెరిగిందనుకో, ఏమన్నా ఏం పోవాలా? నువ్వు కుర్చీలో కూర్చొని ఒక నలుగురిని పంపుకోవాడా? ప్రతి ఆదివారం ఒక సేవకుని బిల్లంపై చెప్పుకో. ఏం పోవాలా నువ్వు అని సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నువ్వు ఉండడానికి కాళ్ళు తిరగొచ్చు కదా, విమానంలో తిరగొచ్చు కదా, అట్లా తిరగొచ్చు కదా, ఇట్లా తిరగొచ్చు కదా అంటే అట్లా తిరగనికనే దేవుడు బతికించలేదు. ఎవరికవి? బైబిల్లో భక్తులు ఉన్నారా లేదా? బైబిల్లో భక్తులు ఉన్నారు. ఏలియా అనేటువంటి దైవజనుడు, ఎలీషా అనే దైవజనుడు ఎలాంటి వస్త్రాలు వేసుకున్నారు? బైబిల్లో ఉన్న భక్తులు ఖరీదైనటువంటి పెద్ద పెద్ద కోటులు వేసుకొని, కిరీటాలు పెట్టుకొని, మేము పైనుంటి వచ్చినాము, మాకెళ్ళి చూడాలని చెప్పినారా? వీళ్ళు ఎట్లున్నా? బాప్తిసం యోహాను ఎట్లున్నాడు? బాప్తిసం యోహాను గురించి రాయబడింది. అరణ్యంలో నుండి వచ్చినాడు, అడవి తేనె మిడతలు తినేవాడని రాయబడింది. దేవుని వాక్కు బాప్తిసం యోహాను దగ్గరికి వచ్చిందని రాయబడింది. దేవుని వాక్యం ఆయన దగ్గరికి వచ్చింది. అబ్రహాము దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది అని గ్రంథంలో చూస్తున్నాను. మరి దైవజనుడు పౌలు కోట్ల వ్యాపారము, స్టీమర్లు, ఓడలు కలిగిన వాడు, ధనవంతుడు, యూనివర్సిటీలో చదువు నేర్చుకున్నవాడు, ధర్మశాస్త్రాన్ని పఠించిన వాడు, నిష్ఠ గరిష్ఠుడు, బెన్యామిన్ గోత్రంలో ఉన్నవాడు, రోమం పౌరసత్వం కలిగిన వాడు, అప్పట్లోనే వీసా పొందినోడు. ఇటలీ దేశంలో ఉన్న రోమ్ పట్టణానికి సంబంధించినటువంటి వీసా తీసుకొని అక్కడనే ఒక 5-6 ఏళ్ళు ఉండడం వలన అతనికి ఆ పౌరసత్వం వచ్చింది. మీకు ఆధార్ కార్డు వచ్చినట్టు. మనల్ని ఏమంటారు? భారతదేశంలో ఉన్న వాళ్ళని ఏమంటారు? మీకు అర్థం కాలేదా? భారతీయులు అంటారు. మన ఆధార్ కార్డులో కూడా మన జాతి రాయబడింది, మనమంతా భారతీయులము అని. మన ఆధార్ కార్డే మనకు చెప్తాది వీళ్ళు భారతదేశానికి సంబంధించినటువంటి పలానా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అని. గ్రంథంలో చూస్తూ ఉన్నాము. అలాంటి పెద్ద పెద్ద భక్తులే నయమాన్ లాంటి బంగారం వెండి తీసుకొని వచ్చింటే ఏమన్నాడు? వద్దన్నాడా? తెచ్చి లోపల అయ్యారన్నాడా? మిమ్మల్ని ఎప్పుడన్నా బంగారం తీసుకురారి, టేబుల్ మీద పెట్టర్రి, డబ్బులు తీసుకురారి, టేబుల్ మీద పెట్టర్రి, నాకు సాలకుండా ఉన్నాయని ఎప్పుడన్నా చెప్పినాడా?
మనం చూడాల్సింది ఎవరికి వెళ్ళి? మనుషులకి వెళ్ళా, దేవునికి వెళ్ళా? దేవునికి వెళ్ళి తెచ్చి దేవుడు అన్ని ఇస్తాడు. కుట్టి కొద్ది మంచి కొద్ది కథ చెప్పినట్టు ఉంటాను. సుక్కలు సలుకోలి, ఎద్దుల బండి, బట్టలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే పెట్టి పోతే దొరికినాయని, అన్నీ దొరికినాయి. మంచి కొద్ది చెప్పినా ఆకాశంకి వెళ్ళి చూడు అని, సూర్యునికి వెళ్ళి చూడు, బయటికి అంటే కన్ను లొట్ట పోయింది. ఇంకా అది ఆశపడకూడదు. అట్లా మనం ఆశ పెట్టుకోవాల్సింది ఎవరి మీద? దేవుని మీద. ఒకసారి అంటున్నాడు, అడగకపోతే ఎట్లిచ్చారన్నా అంటున్నాడు. మీటింగులు పెట్టేదంతా కానుకల కోసం అంట. కవర్లు ఇచ్చాము, రేపు వచ్చేటప్పుడు అని నింపుకొని రాని కవర్లు అల్లాని. కానుకలు ఎప్పుడేయాలా? ఆదివారం తప్ప మిగతా దినాల్లో వేస్తే అది చల్లదు. గుర్తుపెట్టుకోండి, ఒక ఆదివారం మాత్రమే కానుకేయాలని దేవుడు నియమించినాడు చట్టంలో. మిగతా దినాలు కానుకెత్తన్నాము, మందికి ఇచ్చన్నాము అంటే అది ఇన్వాలిడ్. నీళ్ళు వేసినట్టే, బొరవన్న సంచిలు వేసినట్టే, అవి దేవునికి చెందవని రాయబడింది. అందుకే ఆదివారం పుట్టినే కానుక చేస్తాను తప్ప వేరే దినాల్లో ఎప్పుడే కానీ కానుకలు తెచ్చేయరని చెప్పాము. ఇంకొకటి, ఏదన్నా సువార్త కూడిక కానీ బహిరంగం కానీ పెట్టినా కానీ ఆ రోజు కూడా కానుకలు చేయాల్సిన అవసరము లేదు. మనం ఎప్పుడన్నా క్రిస్మస్ రోజు కూడుకున్నామనుకోండి, మనం కానుకలు పోగు చేస్తున్నామా? పోనీ డిసెంబర్ 31 నైట్ ప్రార్థనలో కూడుకుంటాం కదా, ఆ రోజు ఎప్పుడన్నా కానుకలు వేసినామా? చెప్పరే మీరు మెదల కాకుండా అంటే మేము వేస్తున్నాగా నువ్వు వేయలేదని చెప్తున్నామని అనుకుంటా. మేము వేస్తున్నామన్నా డిసెంబర్ 31 క్రిస్మస్ రోజు అని అనుకుంటే తప్పది. గ్రంథంలో దేవుడు అన్నాడు ప్రతి ఆదివారం చందా పోగు చేయవలని అన్నాడు. కాబట్టి ఆదివారం తప్ప మిగతా దినాల్లో మనము చెయ్యము. ఆ దేవుడు చెప్పినట్టు కొన్నెన్నా పాటించవలసినవన్నా పాటించాలా లేదా? పాటించాల్సింది. సాధ్యమయ్యే వాటినల్లా పాటించాలి. సాధ్యం కానివి ఎవరికి చెప్పుకోవాలా? దేవునికి చెప్పుకోవాలా. సాధ్యమయ్యేటట్టు చూడు స్వామి, నేను ఆ శోధన జయించేటట్లు సహాయం చేయని చెప్పి మన పక్షాన దేవుణ్ణి అడగాలని చెప్పి గ్రంథంలో రాయబడింది. తర్వాత ఈడేమన్నాడంటే వర్తమాన భూత భవిష్యత్ కాలం అన్ని కాలంలో ఉండేవాడు దేవుడు. మన తల్లిదండ్రులు ముసలు లోకం విడిచిపోయినారు. అది ఏ కాలము? భూతకాలం. గతించిపోయింది. నిన్నటి దినం గతించిపోయింది. వాళ్ళు మళ్ళీ రమ్మంటే సారా నేను అనుకుంటా ఉంటాను. ఎప్పుడన్నా మీరు అనుకుంటారో లేదో, నేనైతే అనుకుంటా ఎప్పుడన్నా. ఏమనుకుంటా అంటే మా అమ్మ మా నాన్న ఉండింటే చూసిటోళ్ళు కదా, చూసిటోళ్ళు కదా. ఇప్పుడున్న మందిరం పరిస్థితి, ఇప్పుడున్న ఇల్లు పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితులు వాళ్ళు ఉండింటే ఎంత సంతోషపడేటోళ్ళే కదా అనుకుంటాంటాము. కానీ వాళ్ళు ఉన్న టయానికి ఇవన్నీ లేవు. ఇప్పుడు వాళ్ళు అప్స్టేర్ కట్టుకుంటా ఉన్నారు. వాళ్ళ నాయన ఉండింటే మా వాడు చూసిన కడుతున్నాడురా నువ్వు ఊర్లోకి పోయి చెప్పేటోడు. అదే లేదనుకో మనం చెప్తామా? చెప్పుకోలేదు. కాబట్టి జరిగిపోయిన వాటిని గురించి మనం ఆలోచన చేయకూడదు. అందుకే ఏమంటే యేసుప్రభు అంటే నా కోసం ఏడవద్దు, మీకోసము మీ పిల్లల కోసము ఏడవండి. మీరు ఎవరి కోసం బతుకుతున్నారు అంటే పిల్లల కోసం అన్నా అనేటన్నారు. బైబిల్ దేవుడు ఏమంటా అంటే మనం బ్రతికినను చనిపోయినను ఎవరి కోసము? ప్రభు కోసమే రాయబడింది కొరింథీ పత్రికలో, రోమ పత్రికలో. కాబట్టి అన్ని కాలంలో ఉండేవాడు దేవుడు. ఎప్పుడైనా ఉంటాడు దేవుడు. ఆది ఆయనే, అంతం ఆయనే, అల్ఫయు ఒమేగయు నేనే అన్నాడు. గ్రంథంలో చెప్తున్నాడు. దేవుడు ఏమైనాడంటే దేవుడు తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మునిగా మనకు పరిచయమైనాడు. తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మునిగా పరిచయమైనాడు. తండ్రి అనే మాట వింటాము, కుమారుడు అనే మాట వింటాము, పరిశుద్ధాత్ముడు అనే మాట వింటామా? ఇన్క్లూడింగ్ లోపల ఉంటాడనమాట, హృదయంలో. కంటికి కనబడడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. మీలో ఉన్నటువంటి అవయవాలు లోపల ఉన్నాయి కదా, ఊపిరితిత్తులు ఉన్నాయా లేదా? ప్రతి ఒక్కరికి. స్త్రీలకైతే గర్భసంచి ఉందా లేదా? ప్రతి ఒక్కరికి కాలేయము, జీర్ణాశయము, ఊపిరితిత్తులు, గుండె ఇవన్నీ ఉన్నాయా లేదా?
అవన్నీ కంటికి కనపడతా? కంటికి కనపడినాయంటే ఉరుకుతారు లేచి. ఎవరు ఉన్నారైనా అమ్మో బయటికి వచ్చినాయి ఆయన అంటారు. అవి కంటికి కనబడవు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా కంటికి కనబడడు, హృదయం నుండి కార్యము చేస్తూ ఉంటాడని చెప్పి గ్రంథంలో రాయబడింది. ఆయన కూడా ఒక వ్యక్తి, శక్తి కాదు, ఆయన కూడా ఒక వ్యక్తి అని రాయబడింది. పరిశుద్ధాత్ముడు అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన కుమారుడు ఒక వ్యక్తి, తండ్రి ఒక వ్యక్తి. కాబట్టి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఏకీభవించి సృష్టిని మొత్తం చేసినారు. అంటే రాయబడిన మాట ఏంటంటే 4వ వచనం ముగింపులో ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి అన్నాడు. సింహాసనం ఎదుట ఎన్నున్నాయి ఆత్మలు? 7 అన్నాడు. ఒకసారి జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనమును చూద్దాం. జకర్యా గ్రంథం 4:10 ఏమనింది అక్కడ? ఏమనింది? కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడేవాడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబాబేలు చేతిలో గుండు నూలుండ చూసి సంతోషించును. లోకమంతట సంచారము చేయు యెహోవా యొక్క, అది అండర్లైన్ చేసుకుని, యెహోవా యొక్క 7 నేత్రములు అన్నాడు. నేత్రాలంటే కళ్ళు. నయన నేత్రాలయం, కంటి ఆసుపత్రి అని ఉంది. నయన ఉందే లేదా? నంద్యాల ఎక్కువ ఫేమస్ అన్నమాట. కళ్ళు ఆపరేషన్ చేయించుకునేటోళ్ళు ప్రైవేట్గా డబ్బుని వెళ్ళిపోతూ అంటారనమాట. చాలా ఉన్నాయిలేండి. కానీ ఇక్కడ ఏమంటున్నా అంటే, సరే నాకెళ్ళి చూడండి, మనల గురించి కూడా దేవుడు ఒక మాట అంటా ఉన్నాడు. ఏమంటున్నా అంటే సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనములో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అన్నాడు. లోపల ఏముంది? ఆత్మ దీపము అన్నాడు. ఆత్మ దీపము అన్నాడు. దీపము ఏం చేస్తుంది? వెలుగునిస్తుంది. దీపం వెలిగిస్తుంది కదా. దీపానికి ఏం పోయాలా? నూనె పోయాలి. నూనె ఎవరి దగ్గర దొరుకుతుంది? ఆత్మను వెలిగించేటువంటి నూనె ఎవరి దగ్గర దొరుకుతుంది అంటే యేసుప్రభు దగ్గర దొరుకుతుంది. యేసుప్రభు ఎక్కడ ఉంటాడంటే సంఘంలో ఉంటాడు. సంఘం ఎవరిదంటే యేసుప్రభుది. సంఘము ఆయన శరీరము. సంఘం అనే శరీరానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దీపాన్ని ముట్టించిన వాడే దీపాన్ని ఏం చేయాలా? ఆర్పాలి. దీపాన్ని ఆర్పాలి. నీకై నువ్వు ఆర్పుకోవచ్చునా? బాధలు భరించలేక విరక్తి చెంది నీకై నువ్వు ఆర్పుకోవచ్చునా? దేవుడు చెప్పినాడు ఆర్పుకోర్రా మీ దీపాలని. దేవుడు బతుకమ్మని చెప్పినాడా? మీరు చనిపోండి అని చెప్పినాడా? బతికిచ్చేది ఎవరు? ఆ వాగ్దానం అది కూడా ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయంలో రాయబడింది. చాలాసార్లు చెప్తా ఉంటాను మీకు. నీవు గర్భంలో నుండి నేల మీద పడినప్పుడు నీవు కేకలు ఏడుస్తా ఉంటే, భూమి మీద పడినాక ఏడుస్తా ఉంటే ఎవరు రాలేదంట. ఎవరు రాకపోతే దేవుడే వచ్చి బొడ్డు కత్తిరించేసి ఉప్పు రాసి తుడిచేసి స్నానం చేయించి బతుకుపో అన్నాడంట. ఏమన్నాడు? బ్రతుకుపో అని చెప్పినది ఎవరు? నోరు పెట్టినాక మేత పెట్టాడు అంటున్నారు కొందరు. నోరు పెట్టింది ఎవరు? దేవుడు. మేత పెట్టేది ఎవరు? దేవుడు. నీకు నోటికి మేత కావాలంటే నువ్వేం చేయాలా? దుప్పటి కప్పుకుంటే వచ్చాదా మేత? ఏం చేయాలా? ఆదామవులకు ఏం చెప్పినాడు? ఆదామవులకు రెస్ట్ తీసుకుర్రా నాయన అని చెప్పినాడా? ఏమన్నాడు? మీరు కష్టపడి పని చేసుకొని బతుకుపోరు అన్నాడు. మీరు కష్టపడి బతుకుతేనే బతుకుతారు అని గ్రంథంలో చెప్పినాడు. కాబట్టి దేవుడు కూడా కష్టపడే వాళ్ళనే పిలుచాడు తప్ప సోమలను ఎప్పుడన్నా పిలిచాడా? సోమరి సీమల దగ్గర పోయి చేతులు పెట్టు, చేతులు నల్ల గర్చాయి మట్టసంగా. ఏం చేయాలా? సీమల దగ్గర పోయి సీమలకి వెళ్ళి చూడాలన్నాడు.
అవి ఎట్లా ఎట్లా నడుస్తున్నాయో లైన్గా ఎట్లా పోతున్నాయో వచ్చేటి వచ్చంటాయి పోయేటి పోతుంటాయి. యాక్సిడెంట్ అయితే ఢమాలని చచ్చిపోవాలి, ఒకదానికొకటి ఢీకొని చచ్చిపోతాయి అసీమలు. ఎప్పుడైనా చూసినారా మీరు? మరి నీ 4 లైన్ రోడ్ ఇంత విశాలంగా ఎట్లా పోయేటివి ఉంటే పనికి మాలను ఎదువను ఆ సర్వీస్ రోడ్లు ఉన్నాయి, ఆ రెడ్ లైట్లు ఆరెంజ్ కలర్ లైట్లు ఎదిగే కాడ రోడ్డు టర్నింగ్ కావాల్సింది పోగొట్టి ఏమో పనినట్టు తీడుకొని ఇట్లా వచ్చన్నారు. మనుషుల పనికి వచ్చన్నారు, రాత్రుల పూట వచ్చన్నారు, యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి. 4 లైన్ల రోడ్డునే యాక్సిడెంట్ అవుతున్నాయంటే అర్థమేమి? మానవుని యొక్క ఆలోచన బుద్ధి విధానంలో మార్పు రాలే. మీరు బ్రతకాలనే కదా రోడ్డు వేసింది. రోడ్లు దేనికి చిహ్నము? నాగరికత చిహ్నాలు, అవి నాగరికత చిహ్నాలు రోడ్లు. మనకి ఇది ప్రవేశపెట్టింది ఎవరు? కర్నూలు కడపకు 4 లైన్ రోడ్డు ఎవరి కాలంలో శాంక్షన్ అయింది? అది రైట్, ఆయన ఉన్నప్పుడు శాంక్షన్ అయింది, తర్వాత పూర్తి అయిందిలేండి. నేనేమంటుంటే రోడ్లు ఉండేది విశాలంగా ఉండేది మనుషులు బ్రతకడానికి, చనిపోవడానికి కాదు. కానీ ఆ రోడ్లు ఉండడం వలన చావోలు అడ్డ రోడ్డు కాడ దాదాపు ఆ రోడ్డు బన్యాల నుండి 20 మంది చచ్చిపోయినారు. తొందర ఎక్కువ, వాడే వచ్చాడేమి లేదు, దాటుకొని పోవచ్చు. తొందర ఎక్కువ అన్నమాట. తొందరలో ఏమవుతున్నారు? ప్రాణాలు గాల్లో కలుచండి. దేవుడు అంటున్నాడు నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని. కొందరంటే అన్నారు ఒక 100 సంవత్సరాలు ఉంది అవుకు సుందరం అని 100 ఏళ్ళు. ఒకసారి ప్రార్థన ఏమంటే ఏమన్నా దేవుడు మర్చిపోయినాడు అంటుంది. దేవుడు మర్చిపోతాడా? మనమైతే మర్చిపోతాం, కానీ దేవుడు మర్చిపోతాడు ఎప్పుడన్నా? నీ ఆయుష్ దేవుడు పెంచినాడు, మనం ఏం చేస్తాం దానికి? కొందరు చూపిస్తూ ఉంటారు 200 ఏళ్ళు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కొందరు ఉత్త చర్మము తప్ప ఏముండదు, ఎముకల గూడు 200 ఏళ్ళు 150 ఏళ్ళు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడక్కడ భూమి మీద. కొందరు పడింటారు పొలంలో కేడికరలో పడినట్టు 200 ఏళ్ళు బతికేటోళ్ళు 300 ఏళ్ళు బతికేటోళ్ళు ఉంటారన్నమాట. దేవుడు ఎప్పుడే కానీ మర్చిపోయేవాడు కాదు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము 4వ వచనములో 7 ఆత్మలు అన్నాడు. సరే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనములో అందరు చూడండి. మత్తయి సువార్త 6:22 మీ దేహమునకు, మీ దేహానికి, మీ శరీరానికి దీపము కన్నే అన్నాడు. మన దేహానికి దీపం ఏంటి? కన్ను. 23లో అన్నాడు నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటిమయమై ఉండును అన్నాడు. దేహమంతా ఏమవుతుంది? చీకటి అవుతుంది. మీకు అర్థమవుతుందా? కండ్లు దేనికి అనుకున్న లైట్లు. మనిషికి 2 కండ్లు లైట్లు అన్నమాట. ఈ లైట్ ఎంత దూరమైనా చూచాలి. ఫోకస్ లైట్ లెక్క ఉన్నాయి ఒక్కొక్కరి కళ్ళు. మా ఇంట్లో ఒక చిన్న అమ్మాయింది, చూపుతేనే చంపేస్తుంది, ఇక్కడ చూచాలి అంతే అయిపోయా. చిన్న అమ్మాయి మళ్ళా అట్లన్నా చూపు. కొందరు చూపు ఎట్లుంటుందంటే కొందరు విషపు చూపు కూడా చూపుతారు బైబిల్లో. ఎవరు ఆ చూపు చూపింది? సౌలు. విషపు చూపు చూపినాడంటే అట్లని మతికి పెట్టుకుంటారు. సౌలు ఎవరి మీద? దావీదు మీద. ఇక్కడ చూస్తా ఉన్నాం మన దేహానికి దీపం ఏంటి? కన్ను. కన్ను ఎట్లుండాలా? కన్ను బైబిల్లో సామెతల గ్రంథం 4:15 అన్నాడు నీ చూపు అటు ఇటు చూడకుండా సరిగా స్ట్రైట్గా చక్కగా ఉండాలన్నాడు. మనం చూసే చూపు ఎట్లుండాలా? స్ట్రైట్ ఫార్వర్డ్. మనం మాట్లాడే మాటలు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. యేసుప్రభు నమ్ముకున్న మాటలు వంకర టింకర కాదు. వంకర టింకరగా నడిచేది ఏంటి? కాకి. ఈడ మొదలు పెడితే ఇట్లా పోతుంది, నీళ్ళల్లో ఉంటుంది ఎండ్రగిత్త కూడా అన్ని సమావేశమే. ఈరోజు నుంచి మనమంతా చక్కగా పోవాలని అంట మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఎండ్రగిత్తలు 1 2 3 అంటేనే మొత్తం ఇట్లా పోతున్నాయంట, అలాగ దిక్కుపోతున్నాయంట. ఏంటి? ఎండ్రగిత్తలు. మన మందిరం అయిపోతానే స్ట్రైట్గా వెళ్ళాలి. వీరాటిపల్లెలు స్కూల్ వదులుతారు సాయంత్రం. పిల్లలు ఎట్లా రావాలా? ఇంతకుముందు ఉన్నది లేండి,
ఇప్పుడు గొర్రెల మంద లెక్క బర్రెల మంద లెక్క వస్తున్నారు. మొన్న చూసినాను సుమారు 30 మంది అనుకున్నారు మన ఊళ్ళో వాళ్ళు వీరాడిపల్లి స్కూల్లో. 30 మంది దండిగానే ఉన్నారు. నేను చూసిన మందలు వచ్చన్నారు. ఒక్కడన్నా లైన్కి వచ్చాను అంటే ఇంతకుముందు చూసంటే లైన్కి వచ్చండి. అది పిల్లల కాదంటే లైన్కి వచ్చన్నారు. ఇప్పుడు లైన్ లేదు, ఏం లేదు. ఆరను కొట్టినా పక్కకు పోరు, బస్సు వచ్చినా పక్కకు పోరు. అట్లా తయారైనారన్నమాట. వీళ్ళే బెదురుకొని దిగిపోయి పక్కకు జరగరని చెప్పాలి. సోషల్ మీడియాలో ఒక ఆమె సెల్లు చూసుకుంటా పోతుంది నడి రోడ్డు మీద. బైక్ మీద పోయేటోడు ఎందుకు వచ్చింది దండగా అని చెప్పి ఆమెను ఎత్తుకొని పోయి ఆ పక్కన దించి బండి ముందే పెట్టుకొని మళ్ళీ ఎత్తుకొచ్చి రోడ్డు మీద పెట్టినాడు. చూసుకుంటా పోగా నువ్వు సెల్లు అని. ఇట్లా తయారైనారన్నమాట. తగులుతాయనేది కూడా లేదు. ఈ పోతా ఉంటే వస్తూ ఉంటే ప్రతిరోజు అట్టలో చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంటుంది. సాయిబాబా నగర్లో ఆర్సీ దగ్గర నడి రోడ్డు మీద 2 బండ్లు పెట్టుకొని వ్యవహారం చేస్తాడా? సైడ్ ఇయ్యాలా, ఏమి ఇయ్యాలా, మేమే పోవాలా, సైడ్ తీసుకొని పోవాలి. మాట్లాడుకొని నాయన బాగుంది, ఈడ దొరికింది, మీకు స్థలం ఈడ దొరికింది, నడు వ్యవహారం చేసుకొని అని పోతున్నాల్సింది వస్తుంది. అంటే ఏమన్నా హెచ్చరిక చేస్తే పొడచాం ఖర్చాం అనే కింద ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యంలో చూస్తున్నాం, మన చూపు ఎట్లా ఉండాలా? స్ట్రైట్గా చక్కగా ఉండాలన్నాడు. అటు ఇటు చూడకూడదు. కాకి ఎట్లా చూస్తుంది? కాకి వెళ్ళి చూసినారు ఎప్పుడన్నా? 2 దిక్కులు చూస్తారు. సైతాను గాడు కూడా ఎట్లా చూస్తాడు? ఎక్కడి నుండి వచ్చినావు రా అన్నాడు యోగ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో. అంటే లోకంలో అటు ఇటు తిరిగి నీ దగ్గరికి వచ్చిన అన్నాడు. బైబిల్ అంటారు అటు ఇటు మనము చూడం. పావురం ఎట్లా నడుస్తుంది? పావురాలు దండిగా ఉన్నాయి మందిరం పైన. ఏమి ఉంటాయి అని చెప్పి ఈరోజు మైక్ పని చేయలేదు పైకి పోయి చూస్తే ఆ నీళ్ళ ట్యాంక్ మీద మొత్తం చెడెరిగిపోయినాయి. ఏంటి? పావురాలు. వారు ఆయన ఇవి ఎక్కడి నుంచి వచ్చిరా ఆయన. పావురానికి ఉన్న గుణము మంచిదే కానీ చక్కగా చూస్తుంది, చక్కగా నడుస్తుంది. ఆ పావురము నిష్కలంకమైంది అన్నాడు. ఏది? అన్ని పక్షులలో చేదు అనేది ఉంటుంది కానీ పావురంలో ఏముండదు, చేదు ఉండదు. దేవుని పిల్లలు ఎట్లా ఉండాలా? పావురంలాగా ఉండాలన్నా కాకిలాగా ఉండాలన్నా? 35 ఏళ్ళ కిందట మా అమ్మ రొట్టెలు కాల్చండి ఆ ఇంట్లో ఎదురుకుంది ఇంట్లో. అప్పుడు రేకులు లేవు, ఏమి లేవులేండి. చిన్నది జంబుతో వారపాకు వేసుకొచ్చింది గోడకి వెళ్ళి. ఆ ఇంటి అమ్మాయి వచ్చి రొట్టె ఎత్తుకొని ఇరుకుంది. రొట్టె తీసుకొని బయటికి పారిపోయింది అనమాట. మా అమ్మ వండుకొని ఒక మాటని, ఏమే కాకిలాగా ఎట్లా ఎత్తుకపోతే ఇవని. మా అమ్మాయిని కాకి అంటావా నువ్వు? కొట్లాట. అట్లా ఎత్తుకపోతే నేను చెప్తున్నా మీకు. కాకి ఏం చేస్తుంది? పిల్లల చేతుల్లో రొట్టె ముక్కుంది అనుకో ఏం చేస్తుంది? బాగా తిన్నారని చెప్తారా? ఏం చెప్పదు, ఎత్తుకొని నా దెబ్బతా. ఇక్కడ గ్రంథంలో చూస్తూ ఉన్నాము, దేహానికి దీపము కన్ను అన్నాడు. ఆ కన్ను ఎట్లా ఉండాలా? తేటగా ఉండాలా. కన్ను ఎప్పుడు చెడిపోకూడదు. మన భంగమేది దేని ద్వారా? ప్రపంచంలో 3 ఉన్నాయి, ఈ లోకంలో 3. ఏమన్నాడు? నేత్రాశ, శరీరాశ, జీవపుటము. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాల్లో మాట రాయబడింది. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుటము. శరీరాశ ఏంటి? శరీరం ఏం కోరుకుంటుంది? సుఖం కోరుకుంటుంది. శరీరం పని చేయనీయదు. మా మనిషి ఉన్నాడు, మనకు పనికి వచ్చే వాళ్ళల్లో ఒక మనిషి ఉన్నాడు. నేనేం చేసిందంటే పొద్దు పోయింది, సాయంత్రం సిమెంట్ మూటలు దింపాలి. మేము పోతున్నాము. అయ్యో దింపితే మనిషికి 5 రూపాయలు చూడు, మూటకి 5, 50 ఉన్నాయి, మనిషికి 50 రూపాయలు వస్తుంది, 5 మంది. అట్టయితే మొచ్చాం అని 10 నిమిషాల్లో మోసిరి. దేనికోసము? 50 రూపాయలు వస్తుంది, ఎందుకు పోగొట్టుకోవాలా అని చెప్పి మోసినారు. ఆ మనిషి అంటాడు, ఇప్పుడు ఆడుంది ఎత్తుకొచ్చు రాయా అంటే, నేను మోయలేనన్నా, నాతో కాదు మీరే మోసుకొని నడుములు పట్టుకున్నాయి అంటాడు. బొలోరోలో దింపి మోసేటప్పుడు అప్పుడు పట్టుకోలే నడుములు. ఇప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు మోయి అంటే మోయడు. అంటే దీన్ని ఏమంటారు? డబ్బు ఇచ్చే పని చేస్తాము, డబ్బు ఇవ్వకపోతే
డబ్బు ఇచ్చేదే కానీ ఇది స్పెషల్ కాదు కదా, బోనస్ లాగా ఇచ్చి ఓవర్ టైం డ్యూటీ చేస్తామంటే అప్పుడు ఇస్తారన్నమాట. అట్లా మనం చూస్తా ఉన్నాము. ఏమంటున్నాడంటే దేహానికి కన్ను దీపం అన్నాడు, ఆత్మ దీపం. రెండు ఉన్నాయి మనుషుడికి. భౌతిక సంబంధమైన నేత్రాలు దీపం కొంటే శరీరం ఏమి కావాలా? శరీరము దేహానికి దీపము కన్ను అన్నాడు. ఇంటికి ఇల్లాలు, అరే చెప్పరు మీరు, ఇంటికి ఇల్లాలు దీపం. ఇంతకుముందు స్లోగన్ అది. ఇప్పుడు ఇంటికి ఇల్లాలు చీకటి, దీపం కాదు చీకటి. ఇప్పుడు గయ్యాలి. బైబిల్లో గయాలు ఇంట ఉండడం కంటే మిద్దె మీద ఒక మూలన ఉండడం మేలు, గయాలు ఇంట ఉండడం కంటే అరణ్యంలో ఉండడం మేలు అన్నాడు. ఒకడు నంద్యాలలో ఉన్నాడు, గయాలు ఇంట ఉండలేక అరణ్యానికి పోతాడు, గిద్దలూరు కొండలలోకి. అక్కడనే అంటాడు. ఇట్లా కొందరు కొన్ని కుటుంబాల పరిస్థితి అట్లా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇట్లా మనం వాక్యంలో చూస్తున్నాం, శరీరాశ, నేత్రాశ, జీవడము ఇవి దేవుని వలన పుట్టినవి కాదు అని గ్రంథంలో రాయబడింది. 7 ఆత్మలు అంటే దేవునికి ఎన్ని ఆత్మలు ఉన్నాయి? 7 నేత్రాలు ఉన్నాయి, 7 ఆత్మలు ఉన్నాయి. మనకి ఎన్ని ఉన్నాయి నేత్రాలు? ఈ భౌతికంగా ఉన్నట్టుగా నేను చెప్పేది. దేహానికి దీపము కన్ను అన్నాడు. మా నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అన్నాడు. ఈ ఆత్మ కూడా కన్నే, మనలో ఉన్న ఆత్మ కూడా కన్నే. భౌతికం ఉండేది కన్ను. ఈ కన్ను వేరు, ఈ కన్ను వేరు. అందుకే మనోనేత్రాలు అన్నాడు. యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు ఏం చేసింది? గుడితనం కలగజేసింది. ఎవరిని కనుక్కోకుండా? దేవుని కనుక్కోకుండా. మా ఇంటి దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు, దుర్గారావు అని. ఫుల్ కడుపు నొప్పి వచ్చింది. అన్న పిల్లోడు మంచంలో పనుకలేకున్నాడు, కేకలు ఎత్తున్నాడు, రాన్న ప్రార్థన చేసుకోవాలి. పోయి ప్రార్థన చేసినాడు. దేవుడు బాగా చేసినాడు. మొత్తం మీద దేవుడు బాగా చేసినాడు ప్రార్థన చేసింటే. ఆమె పొద్దున్న లేస్తానే ఇంతింతలా మాటలు మాట్లాడుతుంటుంది ఆమె. కానీ ఇప్పుడు బయటకు వచ్చానే వందనాలు దేవదాసు అంటారు. ఏమంటే నేను కూడా పోతానన్నా చర్చికి అంటాను. నేను కూడా చర్చికి పోతున్నాను. మరి ఎర్ర డ్రెస్ వేసుకున్నారు పిల్లలు. ఈరోజు చూసిన ఏమి రానాయన, మొన్ననే కడుపు నొప్పి వచ్చి ప్రార్థన, ఈరోజు చూసా ఎర్ర డ్రెస్. ఎర్ర డ్రెస్ అంటే అర్థమైంది కదా, మీకెందుకు అర్థం కాదు? కోటపాటు నల్లది వేసుకునే అర్థమవుతుంది, ఎర్రది వేసుకునే అర్థమవుతుంది, అటు ఇటు గాలి డ్రెస్ వేసుకునే అర్థమవుతుంది మీకు. నిన్న ఆటోలో పోతా ఉంటే 6 మంది మొత్తం ఆడున్నారు రైతునగరం గేటు బ్రిడ్జి దగ్గర. ఈడ కూడా ఉన్నారు. చేపల మెట్ట ఉంది కదా అడ్డ రోడ్డు కాడ. మేము వస్తూ ఉంటే దేవుడు మిమ్మల్ని దీవించును కాక అని దీవించేది. నా దగ్గర కూర్చోలేడు ఒకడుండి, ఏమయ్యా వాళ్ళు విజయవాడ పోవచ్చు కదా అంటే. విజయవాడ పోవచ్చు కదా, ఈడేం పని అంటే అడుక్కొని తీసుకొని పోతారంట. ఎక్కడికి? విజయవాడకు. అడుక్కొచ్చునా? అట్లా రసేసుకొని అడుక్కొచ్చునా? నిష్ట కొన్ని మనం ఏం తెలియదు అవన్నీ మనకు. మొత్తం మీద ఏం చెప్తున్నంటే మన దేహానికి దీపము కన్ను. దేహాన్ని ఎట్ట చేసుకోవాలా? అపవిత్రం చేసుకోకూడదు. దేహం ఎవరిచ్చినారు మనకు? మీరు ఆశ్చర్యపోతారు. చేతులు లేనోళ్ళు, కాళ్ళు లేనోళ్ళు, 2 కాళ్ళు ఏమి ఉండవు, 2 చేతులు ఉండవు. 2 చేతులు లేనోడు టీచర్. కాళ్ళతోనే బోర్డు మీద రాస్తున్నాడు, కాళ్ళతోనే లెక్కలు చేస్తున్నాడు, కాళ్ళతోనే పరీక్ష పేపర్లు దిగుతున్నాడు. ఆశ్చర్యమైంది ఒక టీచర్ నేను చూసినాను. ఇంకొకైనా సేవ చేస్తా ఉన్నాడు, 2 కాళ్ళు లేవు, చేతులు లేవు, ఈత కొడుతున్నాడు నీళ్ళల్లో. చేతులు కాళ్ళు లేనివాడు దేవుని వాక్యం చెప్పి ప్రపంచంలో గుర్తింపు వచ్చినాడు. ఆస్ట్రేలియానా ఎవరు ఆయన? ఆయన పేరేం పేరు? ఏదో ఉంది, చిన్న పేరు, 2 అక్షరాల పేరే. అతను పెద్ద ప్రసంగికుడు అయినాడు. కాళ్ళు చేతులు లేనోడు గొప్ప ప్రసంగికుడై దేవుని నామాన్ని కనపడుతున్నాడు. కాళ్ళు చేతులు ఏం చేయలేకున్నాడు, మనం ఏం చేయలేకున్నాడు. కాబట్టి దేహం ఎవరిచ్చినారు మనకు? దేవుడే ఇచ్చినాడు. ముగింపు చేస్తున్నా. ఒక మొన్న ప్రార్థనకు చెప్తా ఉంది, పెళ్ళయింది, 20 ఏళ్ళైంది. 20 ఏళ్ళ తర్వాత ఒక పాప పుట్టిందంట.
20 ఏళ్ళ తర్వాత ఒక పాప పుట్టిందంట. పాప పుట్టినాక చూస్తే ఒక చెయ్యి లేదంట. ఏం లేదు? చెయ్యి లేదు. ప్రార్థనకు వచ్చేవాళ్ళే, దేవుని నమ్ముకుని వెళ్ళే, ఏం ప్రభా ఇన్నేళ్ళు మేము పాప కోసము సంతానం కోసం ఎదురు చూచి 20 ఏళ్ళ తర్వాత నువ్వు ఎవరిని ఇచ్చినావు మాకు? చేయలేని అమ్మాయిని ఇచ్చినావే, నీ నామానికే మహిమ కలుగును కాక అని చెప్పి దేవుని స్తుతిస్తా ఉన్నారు. చెయ్యి లేకపోయినా పర్వాలేదు, కానీ మీకు పాప అయితే ఒక చెయ్యలేండి, 2 చేతులు కాదు, ఒక చెయ్యే. ఒక చెయ్యి లేకపోయినా బతకలేరా? 2 చేతులు లేనుళ్ళు బతుకుతున్నారు, 2 కాళ్ళు లేనుళ్ళు బతుకుతున్నారు. వాళ్ళని చూసి ప్రభా నాకు 2 కాళ్ళు ఇచ్చినావు, 2 చేతులు ఇచ్చినావు అని చెప్పి నువ్వేం చేయాలా? కృతజ్ఞత చెప్పాలి. అలాంటి వాళ్ళు దేవునికి కృతజ్ఞత చెప్తా ఉన్నారు. అందుకే మనం మంచి చేయాలని చూస్తే మనకి ఏమైతే కీడు ఎదురవుతుంది. మనం ఈ దినాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్న మిద్దెపై నుండి ఎవరితో మాట్లాడుతున్నావు రా అన్న అమ్మాయి అంటది. ఆ అమ్మాయి నా ముందర పాలు తాగింది, కళ్ళు గడపలేదా అని. దేవుడే నీకు తీర్పు తీర్చాడు, నేనేమనుకోను, సైలెంట్గా ఉండని చెప్పిన. ఇంకంతేగా ఎవరితో మాట్లాడుతున్నావురా అన్నెందుకు ఎవరు అంటావు? ఇంకెవరన్నా ఇంకేమనాలా? కలెక్టర్తోనా అని అనాలన్నమాట. కలెక్టర్తో మాట్లాడుతున్నావా, ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నావా అంటే అప్పుడు అట్లా పొగుడితే వాళ్ళకు మేలన్నమాట. నేను అనుకునే ఆలోచన చేసిన, నిజమే కదా దేవుడు ఇట్టేటోళ్ళు నీ స్థితిలో పెట్టేది అని ఆలోచన అయింది. ఎందుకు ఇట్లా చేస్తున్నారు ప్రజలు కూడా అంటే అట్టోళ్ళకి అట్టనే చేయాల్సింది. మంచిగా మాట్లాడే వాళ్లకు కాలము లేదు, అట్టనే ఉండాలి. కాబట్టి దేహం ఎవరిచ్చినారు మనకు? దేహాన్ని ఏం చేయాలి? పరిశుభ్రంగా పెట్టుకోవాలని రాయబడింది. దేవుడి తలంపులంటే దీవించిన ప్రార్థన. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు నాయనా. మమ్మల్ని అందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి దినాన్ని సమయాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యం ఇచ్చారు. మా ఆయుష్ను పొడిగించి ఈ దినం ఇచ్చినందుకు స్తోత్రములు నాయన. లేఖనాల ప్రభా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5 వచనాలు చదువుకున్నాం. అందులో భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవారు ఆది మీరే, అంతం మీరే, మొదటివారు మీరే, కడపటివారు మీరే, సమస్తము మీరే నాయన. మీ ద్వారానే బ్రతుకుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం, చలనం కలిగి ఉన్నాం. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యుగ యుగాలు మీతో జీవించే భాగ్యం మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. పరలోక రాజ్యానికి వారసులుగా చేశారు, మీకు స్తోత్రాలు. భూమి మీద ఉన్నంతకాలం మీకు ఇష్టంగా, సాక్ష్యంగా, మహిమకరంగా ఉండడానికి దయచూపుని ప్రార్థన చేస్తున్నాం. మా ద్వారా అవమానం కానీ కీడు కానీ కలుగుకున్నట్లు కృపచూపమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మా చూపు సరిగా ఉండాలని, మీరు మీ ఆత్మను మాలో ఉంచి ఉన్నారని, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని లేఖనాలు చూస్తున్నాం. దేవా స్తోత్రములు, పరిశుద్ధుడా స్తోత్రాలు నాయన. మీ వాక్యము మా పాదములకు దీపమును, మా త్రోవకు వెలుగైనది తండ్రి, మీకు స్తోత్రాలు. వాక్యమైన దేవ, దీపమైన దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దీపం ఎప్పుడు వెలుగుచుండాలి, అది ఎప్పుడు నాయన వెలుగు ఇవ్వాలని చెప్పి లేఖనాలు చూస్తున్నాం. మేము చీకటి సంబంధం కాదు, పగటి సంబంధం అని చెప్పి లేఖనాల్లో రాయించారు. అందును బట్టి స్తోత్రాలు. చేరువచ్చిన ప్రజలు దీవించి ఆశీర్వదించండి. రాలేని వారికి మరొక తరుణాన్ని దయచేయండి. అందరికీ అన్ని విధాలుగా సహాయం చేయదని, ప్రతి వారి యొక్క ఆలోచనలు, తలంపును మీరు ఎరిగి ఉన్నారు. ఎవరెవరు ఎలాంటి ఆలోచనతో ఉన్నారో మీరు ఎరుగుతారు కనుక వారి ఆలోచనలన్నింటినీ సఫలం చేయండి. దేవా స్తోత్రములు. స్థానిక సంఘంలో వృద్ధులు ఉన్నారు, ఈ వయసులో వారికి కావాల్సిన బలము, శక్తి, ఆరోగ్యం దయచేయండి. అందరినీ దీవించి ఆశీర్వదించి మీరే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందుతారని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి జీవము గల సర్వశక్తి గల నామమున స్తోత్రములు చెల్లించి పతిమాని జీవులమై వేడుకొనిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.